నమస్తే అండి. నా పేరు వెంకటేశ్వరరావు. మీ పేరండి? నా పేరు శ్రీనివాసరావు. ఇప్పుడు మనం మరికొద్ది రోజుల్లో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో నాటి 1947లో స్వాతంత్రం వచ్చిన టైంలో ఉన్న అనుభవాలని మీ అనుభూతుల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామని విశ్వభారతి మీడియా సంస్థ ఒక చిన్న ప్రయత్నం చేస్తుందండి. మీ అప్పటి ఆ స్వాతంత్ర సమయంలో జరిగిన కొన్ని వింతల విశేషాలు, మీరు ఎలా పాల్గొన్నారు అన్న విషయాలు మా ప్రేక్షకులతో కొద్ది పంచుకుంటారని ఆశిస్తున్నాను. మా చిన్నతనంలోనూ స్వాతంత్రం గురించి చాలా జోరుగా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతుండేవారు. ఉద్యమాలే వస్తుండేవి. ఆ రోజుల్లో ఇంగ్లీష్ పేపర్ కూడా మా నాన్నగారు దొంగతనంగా రాజ్యాలు తెప్పించుకొని చదువుకుండేవారు. ఏం చేదంటే అది పేపర్ చదివితే మేము ఎక్కడ కాంగ్రెస్తో కలిసి ఉన్నాము అని అనుకుంటారని ఆయన ఎప్పుడు రహస్యంగానే తీసుకొని చదువుకుండేవారు. తర్వాత మా నాన్నగారు రైల్వేలోనూ పనిచేశారు. ఆ టైంలోనూ విజయనగరం మహారాజా బ్రాంచ్ కాలేజీలో నేను 6వ తరగతి అంటే ఫస్ట్ ఫారం చదువుతుండేవాడిని. అప్పుడు ఉద్యోగం కాలేజీ దగ్గరలోనే మా వాళ్ళు మేము ఉంటుండేవాళ్ళమే. అక్కడ ఒక మీటింగ్ అవుతుండేది. మీటింగ్ అయ్యి కొంచెం జెండాలు అన్నీ పట్టుకుని ఉంటే మేము కాంపౌండ్లోకి వెళ్ళి ఆ జెండాలు పట్టుకొని మేము తిరిగేవాళ్ళం వాళ్ళతో అయినట్టుగా జై జై కాంగ్రెస్ అది మాట్లాడి చేస్తుంటే పోలీసులు వచ్చేవారు. పోలీసులు వస్తుంటే జెండాలు పారేసి ఇంటికి పారిపోయేవాళ్ళే. అప్పుడు నా వయసు చాలా చిన్నది. తర్వాత అక్కడ ఉంటుండగానే అంటే స్వాతంత్రం ఆగస్టు 15 డిక్లేర్ చేయగానే అక్కడ విజయనగరం మహారాజా గారు శాంక్షన్ చేసి మా అందరికీ లారీల్లో ఎక్కించి ఊరేగించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పెద్ద లడ్డు, ఆ సైజు లడ్డు మేము ఎప్పుడు చూడలేదు. అంత పెద్ద లడ్డూలు మాకు ఇచ్చి మాకు విజయనగరంలో ఊరేగించి తీసుకొచ్చారు. అప్పుడు ఏదైనా పోలీసు పరం నుంచి ఏమైనా ఇబ్బందులు ఉండేవండి ర్యాలీ చేయడానికి? అలాంటప్పుడు అంటే స్టూడెంట్స్ పరంగా అప్పుడు మీరు ఒక 6వ తరగతి అలా చదువుతూ ఉండేవారు కనుక మీకు ర్యాలీ చేయడానికి కానీ ఏదైనా ర్యాలీలు తీయడానికి కానీ ఏమైనా ఆంక్షలు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ పెట్టేవారా బ్రిటిష్ వాళ్ళు? మేము ప్రొఫెషన్గా వెళ్ళేటప్పుడు పోలీసులు మొత్తం కొంచెం దూరం వచ్చి లాఠీ చార్జ్ అయ్యి అతన్ని తగిలియడానికి ప్రయత్నం చేస్తే సందుల్లోకి దూరి పారిపోయేవాళ్ళం మేము. తర్వాత ఎప్పుడు మళ్ళీ మీటింగ్ అయితే నేను అందరితో కలిసి వాళ్ళందరితో కలిసి ఉండేవాడిని. విజయనగరం రాజవారి నుంచి ఈ స్వాతంత్ర సమరానికి అప్పట్లో ఈ చేయడానికి ఏమైనా ప్రోత్సాహం అయినా ఇచ్చేవారండి ఆయన రాజుగారు? రాజుగారు మాకు చిన్నతనమే. ఆ టైంలోనూ పెద్దగా మేము స్పందించలేదు. కానీ మహారాజు గారు మధ్యని అక్కడికి వచ్చి కొంచెం మా కాలేజీ స్టూడెంట్స్కి వాళ్ళందరికీ కలిపి ఏవో మీటింగ్ చెప్పేవారు. ఆ మీటింగ్కి అటెండ్ అయ్యేవాళ్ళు. అందులో స్వాతంత్రం గురించి కొంచెం మాట్లాడేవారు. అది మేము వినేవాళ్ళం అంతే. ఆ తర్వాత అందరం జై భారత్ జై అని జైలు కొట్టేవాళ్ళే. ఆడపిల్లలు ఎలాగ పార్టిసిపేట్ చేసేవారండి మీ స్వాతంత్ర సమరం? ఆ టైంలో ఆడపిల్లలు మా కాలేజీలో ఉండేవారు. కానీ ఈ ఉద్యమం మీటింగులు గట్రా అయ్యేటప్పుడు పట్టుగా వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోయేవారు. ఎవరు ఉండేవారు కారు అక్కడ. ఏం చేతంటే పోలీసు భయం మీద ఎవరు ఏం చేస్తారో అని భయం మీద ఆడవాళ్ళు అందరూ వెళ్ళిపోయేవారు కాలేజీలోంచి. ఇప్పుడు ఈ దాదాపు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి అవ్వింది. ఇప్పుడు ఎలాగ మీరు ఫీల్ అవుతున్నారండి స్వాతంత్రం వచ్చిన తర్వాత? ఇప్పుడున్న పరిస్థితులు కానీ లేకపోతే దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు మనకి ఎంత స్వాతంత్రం వచ్చింది, మన వాక్ స్వాతంత్రం ఉంది, బాగా స్వాతంత్రం వచ్చింది. కానీ ఇది ఎక్కువగా చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. ఎక్కువ స్వాతంత్రం వచ్చేసింది అనిపిస్తుంది నాకు. ఇంకేంటంటే స్వాతంత్రం తేవడానికి ఎంతమంది ఎంత కష్టపడేవారో మనకి అర్థమయ్యేది. మహాత్మా గాంధీ గురించి వాళ్ళ గురించి మాకు బాగా అర్థమైంది. ఒకసారి తగ్గరపోల్స అది మా స్వగ్రామం.
అక్కడికి ఆయన వచ్చేటప్పుడు అక్కడ అక్కడ హెడ్ మాస్టర్ ఉండేవారు, భీమిలి హెడ్ మాస్టర్. ఆయన చెప్పేది ఏంటంటే అతను ఒక పూలదండ తీసుకొచ్చి మహాత్మా గాంధీ మెడలో వేసి అక్కడే ప్రతిజ్ఞ చేశారు, ఈ చేతులతో మరి ఇంకెవరుకి ఈ చేతులతో దండ వేయను అని ప్రతిజ్ఞ చేసి దిగిపోయారు స్టేజ్ మీద అని మాకు చెప్పారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశభక్తి అనేది ఇప్పుడు కొద్దిగా అంటే సెలవు దినం స్వాతంత్ర దినోత్సవం అంటే ఒక సెలవు దినంగా దాదాపు వస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు యువతకి కానీ చిన్నపిల్లలకి కానీ దేశభక్తి పెంపొందించేలాగా మీరు ఏమైనా సూచన సలహా ఏమైనా చెప్తారా? ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, దాన్ని ఎలాగ మనం యూటిలైజ్ చేసుకోవాలో అది సరిగ్గా అవగాహన లేదు ప్రజలకి. ఇంకా అదే పాత దీంట్లో ఉండి దాన్ని గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నీ తీసుకొని దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అది దానివల్ల ప్రజలకి చాలా అసౌక్యంగా ఉంది. కొంతమంది బ్యాడ్ ఎలిమెంట్స్ వాళ్ళకి ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఊహతోనే మోసాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేసి అందరికీ సౌఖ్యంగా ఉండాలని చెప్పేసి నా అభిప్రాయం. స్వాతంత్ర సమయంలో చదువుల పరిస్థితికి ఎలా ఉండేదండి, ఇప్పుడు ఎలా ఉంది, కొద్దిగా పోలిక చెప్పగలరా? అప్పుడు స్వాతంత్రం రాకముందు అంతా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు వాళ్ళకి తగినట్టుగా గుమస్తా ఉద్యోగాలకి సరిపోయినట్టుగా ఎవరో కొంతమంది తెలివైన వాళ్ళు, కొంచెం ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యేవారు. కానీ పెద్దమ్మ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. తర్వాత వాళ్ళు కొంతమందిని వాళ్ళు కాస్త తిప్పుకొని వాళ్ళ మతంలో మారిన వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా సహాయం చేసేవారు. పెద్దమ్మ వాళ్ళకి అందరినీ కిందకి దించేవారు. వాళ్ళు ఎంతసేపు డివైడ్ రూల్స్ ఫాలో అవుతుండేవారు. ఆ తర్వాత ముస్లిమ్స్కి హిందూస్కి ఏమాత్రం అయినా వాళ్ళు మన దెబ్బలాట ఎలాగ అవుతుంది దాని గురించి ఎంకరేజ్ చేసేవారు మా చిన్నప్పుడు. వైజాగ్లో కూడా చాలా అల్లర్లు అయ్యేవి, ఏది హిందూ ముస్లిమ్స్కి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి కంట్రోల్ చేసేవారు. వీళ్ళు ఎంతసేపు దెబ్బలాడుకుంటేనే వాళ్ళకి బాగా ఉండేది. అది వాళ్ళు పరిస్థితి. పోలీస్ వాళ్ళు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళ, బ్రిటిషర్సే ఉండేవాళ్ళ? ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా మన హిందువులకి సపోర్ట్ ఎక్కువగా ఉండేది కాదు. వాళ్ళ ఎంచేతంటే వాళ్ళ తాలూకా అలవాట్లు వాళ్ళ తాలూకా అలవాట్లు ఒకలాగే ఉండేవి. ఆ జాగాలోకి మనల్ని ఎవరిని ఎలవ్ చేసేవారు కాదు. ఇక్కడ నేను వైజాగ్లో కూడా కొద్ది రోజులు ఉండేవాడిని. వైజాగ్లో చూసేవాడిని. ఒక సైడ్కి మిలిటరీ కంట్రోల్ ఉండేది. ఆ మిలిటరీ కంట్రోల్లో ఉండేటప్పుడు హిందువులు ఎవరిని సోల్జర్ పెట్టకేస్తే కానీ అక్కడ ఓల్డ్ లైట్ హౌస్ ఉండేది, అటుపక్క కానీ ఎవరిని హిందువుల్ని ఎలవ్ చేసేవారు కాదు. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు. కానీ మేము అక్కడ స్కూల్లో ఉండేది సెయింట్ ఆంటోనియో నేను ఒక సంవత్సరం చదువుకున్నాను. చిన్నప్పుడు ఒకటో క్లాస్ అనుకున్నాను. అప్పుడు వాళ్ళు మాకు యూనిఫార్మ్ ఉండేది, హ్యాటు అన్నీ వేసి ఉంటేనే మమ్మల్ని ఏరియాలోకి అలౌ చేసేవారు. మా నాన్నగారు ఎవరినైనా వస్తే ఆ పైనే ఉంచే పోస్ట్ ఆఫీస్ అటుపక్క ఉండేది, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్. అంతవరకు రానిచ్చేవారు, అక్కడ ఆపేసేవారు. వాళ్ళు రానిచ్చేవారు కాదు. మేము యూనిఫామ్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని ఒక్కరిని లోపలికి అలౌ చేసేవారు. అంత స్ట్రిక్ట్గా ఉండేది. చదువు తర్వాత ఉద్యోగం ఎక్కడెక్కడ చేశారు? ఆ టైంలో ఏమైందంటే బాంబర్టింగ్ అయింది, యుద్ధం అయింది. జపానీస్ ప్లేన్స్ వచ్చేసి
విశాఖపట్నంకి. చాలా ఆ భయానికి మేమంతా విశాఖపట్నం ఖాళీ చేసి దగ్గరపోస మా స్వగ్రామంకి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు 1 సంవత్సరం విజయనగరంలో చదువుకున్నాను. ఆ తర్వాత పర్మనెంట్గా భీమినిపట్నంలో సెటిల్ అయ్యాను. అక్కడే మున్సిపల్ హై స్కూల్లోనూ 7వ క్లాస్ అంటే సెకండ్ ఫార్మ్ నుంచి SSLC వరకు చదువుకొని తర్వాత రైల్వే సర్వీస్ కమిషన్కి అప్లై చేసి పాస్ అయిన తర్వాత కలకత్తా నుంచి గువాహటి పంపించారు. గువాహటిలోనూ సెలెక్ట్ అయ్యింది. తర్వాత డార్జిలింగ్, కటిహార్, సిలిగురి, మాల్డా ఆ ఏరియాలో ఉద్యోగం చేశాను. మొదట సిగ్నలర్గా అపాయింట్మెంట్ అయింది, అంటే టెలిగ్రాఫిస్ట్ అయింది. తర్వాత ప్రమోషన్ ఇచ్చి ఏఎస్ఎం కింద చేసి ఏఎస్ఎం కొద్ది రోజులు చేసి తర్వాత కొద్ది రోజులు స్టేషన్ మాస్టర్ చేశాను. స్టేషన్ మాస్టర్ చేసిన తర్వాత సూపరింటెండెంట్ ఓవర్ 2 years చేశాను. చేసి రిటైర్ అయిపోయి అది వెస్ట్ బెంగాల్లో. నమస్తే అండి. మీరు 90 సంవత్సరాల వయసులో కూడా నాటి స్వాతంత్ర సమరం నాటికి సంబంధించిన జ్ఞాపకాలని మాతో కొద్దిగా షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. నమస్తే అండి. నమస్కారం.